ఇట్లా భుజం మీద ఇట్లా అంతకు మించి ఎక్కువ పోం మనం. హెల్దీగా ఉంటుంది అంతే. అంటే అది కూడా చేయకపోతే మనల్ని వేరే రకంగా ఇంకా సోషలైజ్ అవ్వట్లేదు అనుకుంటారని, అది మనల్ని వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేయకుండా జస్ట్ వాళ్ళు అన్నప్పుడు మనం కూడా అంతకు మించి ఎంతలో ఉండాలో అంతలో ఉండాలనేది అది. బట్ కొంతమంది అది హగ్ అంటే మరి డెఫినేషన్ మార్చేసారు. నాకు ఎప్పటికైనా అనిపించేది, బట్ ఎవరి కల్చర్ వాళ్ళది, ఇట్స్ అప్ టు దెమ్ అంతే. జనరల్గా షోలో హౌస్లో చూసుకున్నట్టయితే మనం అబ్జర్వ్ చేసింది ఉన్న వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, కన్నడ వర్సెస్ తెలుగు ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉందంటే చాలా మంది కన్నడ యాక్టర్స్ ఉన్నారు, సగం మందికి అయితే లాంగ్వేజ్ అర్థం కావట్లా, మీరు ఒకటి చెప్తే వాళ్ళకి ఒకటి అర్థం అవుతుంది, ఉంటున్నాను ఉంటుంది ఇట్లాంటి వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. అదే అట్లా ఈజ్ దట్ ట్రూ అండి? అది కొంత ఫన్, కొంత కామెడీ, కొంత క్యూట్నెస్ కూడా ఉంటుంది అలా వచ్చిరాని తెలుగు మాట్లాడడం. మేబీ మన వాళ్ళు అందుకే బొంబాయి నుంచి తీసుకుని ఇంపోర్ట్ చేసుకొస్తారు. బట్ ఇక్కడ వెళ్ళి ఇప్పుడు కన్నడ బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు ఉండి నాకు తెలిసి చాలా తక్కువ మంది ఎవరు. కొన్ని ఇండస్ట్రీలు కొంచెం చాలా గట్టిగా ఉంటాయి. లైక్ మీ కన్నడలో మొన్నటి దాకా డబ్బింగ్ కూడా అలో చేసేవాళ్ళు కాదు. ఒక సినిమా తెలుగులో బాగుందంటే అది తెలుగులోనే చూడాలి తప్ప వాళ్ళు డబ్బింగ్ చేసుకొని కన్నడలో మేము చూసుకోవాలంటే ఒప్పుకునేవాడు కాదు. ఓకే. తమిళనాడులో కూడా నడిగర సంఘం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బేసికలీ మనలో విశాల హృదయం ఎక్కువ తెలుగు వాళ్ళకి. దానికి కారణం ఏంటంటే మన పాపులేషన్ కూడా ఎక్కువ. మీరు గమనిస్తే అక్రాస్ ఇండియా హిందీ బిగ్ బాస్ని కూడా డామినేట్ చేసి రేటింగ్స్లో ముందుకు తోసుకెళ్ళింది మన తెలుగు బిగ్ బాస్. పాపులేషన్ ఎక్కువైనప్పుడు డైవర్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఇంత ఓపెన్గా ఉన్నాం కాబట్టి మనల్ని దేశం మొత్తం ఇంత ఆదరిస్తుంది. వాళ్ళు కన్నడలో తక్కువ మాట్లాడేవాళ్ళు, బట్ నాకు కన్నడ అర్థమయ్యేది. మాట్లాడినప్పుడల్లా మేమందరం తెలుగు వాళ్ళం, తెలుగు 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 అనేవాళ్ళం. సో వాళ్ళు ఏమి కన్నడలో మాట్లాడినప్పుడు తప్పేం మాట్లాడలేదు. జనరల్గా అంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్ కదా, పుట్టి పెరిగిన లాంగ్వేజ్ తక్కువ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు మీరు గమనిస్తే మనం ఒక టీంకి ఏమో శక్తి అని పెడితే ఇంకో దీన్ని కూడా కాంతారా పెట్టారు, దీనికి ఏమో శక్తి అని పెట్టున్నారు. దానికి కూడా అంటే మీరు హౌస్లో ఉన్నప్పుడు బయట మొత్తం కూడా సోషల్ మీడియా ఏంటిది డివైడ్ అవుతుందా ఏంటి? ఇంతకు ముందు సీజన్ ఫస్ట్ పేరు మేము పెట్టాము, మా టీం శక్తి, లేకపోతే మన పేరు విష్ణుప్రియ. సూర్యశక్తి అంటే సోలార్ పవర్ ఇట్ అనుకుంటారు. తర్వాత శక్తిగా మార్చాం. వాళ్ళు తర్వాత పెట్టుకున్నారు కాంతారా. వాళ్ళు ఫస్ట్ కనుక కాంతారా అని పెట్టుంటే మీ బాహుబలి ఆర్ఆర్ఆర్ అని పెట్టేవాళ్ళు. ఓకే. మీ ఎంటైర్ బిగ్ బాస్ కాన్సెప్ట్ మీరు వెళ్ళక ముందు మీ ఒపీనియన్ ఏంటండి బిగ్ బాస్ పైన? యాక్చువల్లీ నాకు వెళ్ళే ముందు అక్కడక్కడ కొన్ని సీన్స్ చూసాను తప్ప నాకు ఈ నామినేషను, ఎలిమినేషను ఇవన్నీ కూడా అంత డెప్త్గా ఎప్పుడు చూసుకోలేదు. వెళ్ళి ఎట్లా వస్తే అట్లా సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం మాడిఫై చేసుకున్నాం. అండ్ అవన్నీ తర్వాత అసలు బిగ్ బాస్కి వెళ్ళి ఆడడం అనేది సెకండరీ. నన్ను నేను ప్రపంచానికి నేను ఇది అని పరిచయం చేసుకోవడం నా మొదటి మోటో ఉండే. నేను జనరల్గా ఫ్రెండ్స్తో ఎలా ఉంటాను, ఆర్ ఫ్యామిలీతో, ఆర్ నేను ఒక గ్రూప్తో ఉన్నప్పుడు, మా ఆఫీస్ స్టాఫ్తో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దే ఆల్ ఎంజాయ్ మై జోక్స్ అండ్ ఆల్. సో ఇది బయటకు వస్తే బాగుంటుంది, ఒకవేళ కనుక జనాల్లోకి ఇది కనుక నచ్చితే ఇట్ విల్ బి గుడ్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ మీ అనుకొని నేను అలా వెళ్ళాను. సో వచ్చేదాకా నాకు తెలియదు జనాలు ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నారని చెప్పి. వచ్చిన తర్వాత ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంకా ఎన్నాళ్ళున్నా నేను ఇంతే. కాకపోతే ఏదో గొడవలు జరిగేవి, దానికి తగ్గట్టు గట్టిగా ఉండేవాడిని. ఆ వాదనలు గీదనలు ఆల్రెడీ బయటే చూస్తారు కానీ ఆ వాదనలు ఇవన్నీ కూడా. మీకు ఎక్కడ నచ్చిందంటే లైక్ నాగార్జున గారు కూడా ఒక సాటర్డే ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మణికంఠ గురించి మాట్లాడి నా ఎమోషన్ ఇది అని నేను కన్వే చేసే విధానం ఇదే అని చెప్పినప్పుడు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అండ్ సింపుల్ చెప్పున్నారు మీరు. అంటే దానికి మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు. అంటే జనరల్గా అసలు మణికంఠ ప్యాటర్న్ కూడా అర్థం కావట్లేదు. బేబాక్ అడిగినప్పుడు ఈజ్ వెరీ మైండ్గా మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆవిడ చెప్పున్నారు. జనరల్గా అసలు మణికంఠ ఏంటంటే ఆ విగ్ ఓపెన్ చేయడము, పర్సనల్ ప్రాబ్లమ్స్ తెచ్చి అక్కడ అందరి ముందు నేషనల్ మీడియా ముందు అంతా మాట్లాడడం అంతే. సో అదే అంటున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్. నిఖిల్ ఉన్నాడు అనుకోండి, టాస్క్లో బాగా ఆడి తను జనాల మద్దతు కూడగట్టుకోవాలి. నేను సరే టాస్క్లకు అవకాశం వస్తే గట్టిగానే ఆడతాను, బట్ అంతకేమైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి జనాల మనసులు గెలుచుకోవాలనుకుంటారు. వీడు సింపతి తోటి జనాల మనసులు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎమోషన్ జెన్యూన్ అనిపిస్తుంది. లేదు ఎమోషన్ ఖచ్చితంగా. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయాలు అతను చెప్పినవి పొంతం లేదనిపించింది. చాలా ఏవో మీమ్స్ వాటిలో చూస్తున్నాను. నాకు బంధాలు అనుబంధాలు అవేం వద్దు అని చెప్పేసి తర్వాత ఏమో బిగ్ బాస్ నాకు మా అమ్మ కావాలి, మా అదే ఏంటి మా స్టెప్ ఫాదర్ కావాలి, మా ఆవిడ కావాలి, నా కూతురు కావాలి, ఇలా
ఇంత కాంట్రాస్ట్గా మాట్లాడుతున్నాడు అంటే అవసరానికి ఎమోషన్స్ని వాడడం కరెక్ట్ కాదనేది నా సిద్ధాంతం. ఎమోషన్స్ కూడా కాదు, ఈ ఆఖరికి అంటే తల్లిదండ్రుల చావుని కూడా ఇందులో సింపతి కోసం వాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు మాకందరికీ గుర్తు, ఎడిటింగ్ చేసి మీకు కొంత చూపించవచ్చు కానీ ఎడిటింగ్లో కట్లో కొనిపోయాయని చెప్పచ్చు, కానీ మొత్తం నామినేషన్స్ పర్వం మొత్తం నేను ఉన్నాను, నేను కళ్ళ ముందు చూశాను కాబట్టి ఎవ్వరూ అతన్ని నామినేట్ చేశారు తప్ప నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని ఎప్పుడు అడగల. ఆయన 4 నామినేట్ చేసేటప్పటికి ఆయనే ఇక చెప్పారు, అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నాడా అని అన్నట్టుగానే అనిపిస్తుంది ఎవరికైనా. ఇవన్నీ కూడా మనుషులతో మాట్లాడడం తక్కువ, ఓకే కెమెరాలతో కూర్చొని అది ఇది అని చెప్పి నేను ఇట్లా నాకు దీన్ని తప్పితే వేరే ఆప్షన్ లేదు, ఇది గెలిస్తేనే నాకు జీవితం ఉంది అంటే ఇంకా సరేరా వీడు గెలిస్తేనే వీడికి జీవితం ఉందంట, ఇక బిగ్ బాస్ ఆటతో సంబంధం లేదు, పాపం వీడి కోసం టైటిల్ ఇచ్చేసి పంపించేసేయండి అనుకుంటారు జనాలు. అనుకునే వాళ్ళు కూడా ఉంటారు పాప, అయ్యో పాప అనుకునేవాళ్ళు. సో అది ప్లస్ అవుతుంది. అండ్ ఇక్కడ సోనియా విషయానికి వస్తే సోనియా అండ్ వాళ్ళ పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు గేమ్ కూడా సోనియా వల్ల డౌన్ అవుతుంది. అంటే సోనియా వీళ్ళిద్దరిని మానిటర్ పపెట్స్ లా ఉంటుంది, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్తున్నారు. అవును, అదే అనిపిస్తుంది నాకు. అంటే గేమ్ డౌన్ అవుతుందో అవదో చెప్పలేను కానీ హౌస్లో నాకు అదొక పాజిటివ్ వైబ్రేషన్ లాగైతే అనిపించలేదు. ఎంతసేపు ఒక గ్రూప్ లాగా కూర్చోవడం, మిగతా వాళ్ళతో కలవకపోవడం మంచిగా అనిపించలేదు. నేను అక్కడ ఎవరైనా వాళ్ళ సోది మొదలైందంటే నేను పక్క నుంచి వచ్చేస్తాను. ఓకే, బట్ నిఖిల్ అండ్ పృథ్వీ ఆర్ జెన్యున్లీ మంచివాడు మనుషులు. ప్లస్ టఫ్ కంటెస్టెంట్స్ కూడా, అంటే కొంచెం వీక్ అవుతున్నారు అండ్ సోనియా మ్యానిపులేట్ చేస్తుంది ఈ కైండ్ ఆఫ్ వీక్ అవుతున్నారో లేదో నాకు తెలియదు కానీ అంటే యాక్టివ్నెస్ కొంచెం తగ్గింది ఎవరిలో, నిఖిల్లో. ఓకే, బట్ దానికి ఇవి కారణమా కాదా అనేది నాకు ఖచ్చితంగా చెప్పలేను. బట్ బయటకు వచ్చిన తర్వాత నేను చూసేది ఏంటంటే ఆవిడ షాడో వల్ల వీళ్ళిద్దరూ ఇది వీళ్ళ ఇమేజ్ ప్రొజెక్ట్ అవుతుంది, డౌన్ అయింది అనేది నాకు అర్థమైంది. పాపం వాళ్ళకి తెలియదు. నాగార్జున గారు కూడా ఒక హింట్ ఇచ్చారు కానీ పెద్దోడా చిన్నోడా ఎంతసేపు ఇక్కడే ఉంటావు నువ్వు ఇంకెక్కడికి పో అన్నారు. అప్పటికి వాళ్ళు క్యాచ్ చేయలేదేమో అనిపిస్తుంది ఇంకా, ఎందుకంటే అదే జరుగుతుంది. సో ఆయన వీక్లీ వచ్చి కొన్ని హింట్లు ఇస్తారు, క్యాచ్ చేయాలి. ఆదిత్య ఓం గారు కూడా చాలా చెప్పున్నారు, కొంచెం కనిపించండి అని కూడా చెప్పున్నారు. ఆయనకి యాక్చువల్గా ఆయన రావాల్సింది, ఆయనకి చెప్పారు. తర్వాత విషయం కూడా ఆయనకే ఎక్కువ వేశారు, అదే బ్లాక్ లిక్విడ్ పడింది.